తెలుగునాట వెలసిన సుప్రసిద్ధ నరసింహ క్షేత్రాల్లో సింహాచలం ఒకటి. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో తృతీయ చతుర్థ అవతారాల కలయికతో వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా కొలువై ఉన్న దైవాన్ని అశేష భక్తకోటి దర్శించి సేవిస్తుంటారు. గోస్తని, శారద నదుల పరివాహక ప్రాంతం మధ్య ఈ గిరిక్షేత్రం నెలకొని ఉంది. సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తున తూర్పు కనుమల్లో ప్రకృతి సౌందర్యానికి ఉనికి పట్టుగా ఈ కొండ విరాజిల్లుతుంది. ఆలయ నిర్మాణం క్రీస్తు శకం 9వ శతాబ్దంలో జరిగి ఉండవచ్చునని, క్రీస్తు శకం 13వ శతాబ్దంలో కోనార్క్ ఆలయ నిర్మాణ తూర్పు గంగరాజు నరసింహదేవుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడని చరిత్రకారులు భావిస్తున్నారు. విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని దర్శించి విరివిగా దానాలు చేసినట్టు ఆలయంలోని శాసనాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం, రథయాత్ర, భక్తోత్సవం, చందనోత్సవం, ఉట్ల వేడుక, గోదా కళ్యాణం, తెప్పోత్సవం, డోలోత్సవం మొదలైన ఉత్సవాలు నిర్వహిస్తారు. చందనోత్సవం భక్తుల్ని విశేషంగా ఆకర్షించే కార్యక్రమం. శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో హిరణ్యాక్షుణ్ణి వధించాక నరసింహ రూపంలో హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. హిరణ్యకశిపుడికి కుమారుడు పరమ విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడి కోరికపై స్వామి ఈ క్షేత్రంలో వెలసాడని, బ్రహ్మ సకల దేవతలతో తరలివచ్చి బ్రహ్మోత్సవాలు జరిపించాడని పురాణ గాథ. వైశాఖ శుద్ధ తదిను అక్షయ తృతీయ అంటారు. ఆ రోజు సింహాద్రుడిని గంధ-ఒలుపు నిజరూప దర్శనం చందనోత్సవంగా ప్రసిద్ధి. పూర్వక చక్రవర్తి ఊర్వశితో గగనమార్గాన విహరిస్తుండగా ఒకచోట విమానం ఆగిపోయింది. స్వామి స్వప్నంలో పురూరవుడికి సాక్షాత్కరించి తాను పుట్టలో ఉన్నట్టు తెలియజేశాడని, పురూరవుడు మట్టిని తొలగించి సహస్ర కలశ గంగాధారతో పంచామృతాలతో స్వామిని అభిషేకించాడని స్థల పురాణం. హిరణ్యకశిపుడి వదనానంతరం ఉగ్ర నరసింహుణ్ణి చల్లబరచడానికి దేవతలు చందన పూశారని ఒక కథనం. చందనోత్సవం నాడు 3 మనుగుల చందనం, ఆ తర్వాత వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో 3 మనుగుల చొప్పున మొత్తం 12 మనుగుల చందనం సమర్పిస్తారు. ఈ ఉత్సవానికి సంబంధించి జానపదుల గాథల్లో వేరే విశేషం కనిపిస్తుంది. సింహగిరి దగ్గర దగ్గున పేరుగల బోయ తెగు చెందిన వ్యక్తి కొర్రలు, జొన్నలు పండించేవాడు. స్వామికి అక్కడ అవతరించాలని సంకల్పం కలిగింది. వరాహ రూపంలో వెళ్ళి చేను మేస్తుండేవాడు. కొన్నాళ్ళు చూసి దగ్గున ఆ అడవి పందిని వెంటాడి శూలం విసిరాడు. నెత్తురోడుతూ అది ఒక పుట్టలో దూరింది. దుగ్గన అక్కడికి వెళ్ళి చూస్తే వరాహం సొమ్మసిల్లి పడి ఉంది. జాలిపడి గంధం తెచ్చి పట్టు వేశాడు. ఆ చల్లదనానికి వరాహం తేరుకొని తాను భగవంతుణ్ణని, ఆ పుట్టలో ఉంటున్నానని చెప్పాడు. అది క్రమంగా పాలకుల వరకు వెళ్ళి ఆలయ నిర్మాణం జరిగిందని చెబుతారు. ఆ బోయవాడు పూర్వజన్మలో వాలి అని, రామావతారంలో వాలిని కొట్టినప్పుడు మరో అవతారంలో అతన్ని వల్ల దెబ్బతింటానని వరం ఇచ్చాడని, శ్రీరాముడే వరాహమని, వాలి దుగ్గనగా పుట్టాడని జానపదుల విశ్వాసం. నరసింహస్వామి యోగ మార్గంలో అనాహతానికి, విశ్వంతో సూర్యమండలానికి, దేవలోకంలో సుదర్శన చక్రానికి ప్రతీక. వరాహస్వామి భూతత్వానికి, మూలాధారానికి, విశ్వ చైతన్య మూలానికి ప్రతీక. వరాహమూర్తి అనాహతం చేరుకున్నప్పుడు కుండలిని ఆత్మతత్వాన్ని
తత్వాన్ని ప్రదర్శిస్తుంది. అదే వరాహ నరసింహ తత్వం. చందనోత్సవం చూడటానికి భక్తులు అనేక చోట్ల నుంచి వస్తూ ఉంటారు. ఈ చందనోత్సవ దర్శనానికి ఎంతోమంది వేచి ఉంటారు. అది బాగా భగభగ మండే ఎండలైనా కావచ్చు, అలాగే వర్షమైనా కావచ్చు. కానీ ఆయన నిజరూప దర్శనం చూడటానికి 2 కళ్ళు చాలవు, అంత అద్భుతంగా చేస్తారు. పంచామృతాలతోటి, అలాగే కొబ్బరి నీళ్ళతోటి, కొబ్బరి బొండాలతోటి, ఇలా ద్రాక్షరసం అని, చందనతో ఆయన్ని అలంకరించడం అని, ఆయన్ని చూడాలి నిజరూపంలో అంటే ఇదే మంచి సమయం. ఎందుకంటే ఆయన ఉండేది కొద్దిగా అయినా కూడా అంతా చందనంతో కప్పుతారు. కానీ ఆయన నిజరూప దర్శనం అయితే చందనం అంతా తొలగించిన తర్వాత ఇలా వస్తారు స్వామివారు. అందుకని చందనోత్సవం అప్పుడు ఎవరైనా సరే స్వామివారిని చూడాలి అని నడి ఎండాకాలంలో సమేతంగా వెళ్తారు. కుటుంబ సమేతంగా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని వస్తారు. అలాగే నరసింహస్వామి వారిని దర్శనం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయని ఒక పేరు కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఉగ్ర రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువే అయినా కానీ ఆయన్ని కొలిచిన వారికి కొంగు బంగారమై నిలుస్తాడు. ఎందుకని అని చెప్పేసి అంటే చాలామంది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కోరికలన్నీ నెరవేరాయని, ఆ స్వామి దయ వల్ల తమ కుటుంబాలన్నీ బాగున్నాయని, వాళ్ళు కోరిన కోరికలో న్యాయం ఉంటే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందని, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే స్వయంభువై నరసింహ అవతారంలో అక్కడ వెలిసాడని చెప్పుకుంటూ ఉంటారు ప్రజలంతా కూడా. అందుకే అన్నవరానికి దగ్గరలోనే ఉంటుంది సింహాచలం. అక్కడికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆయన్ని చూడటానికి 2 కళ్ళు సరిపోవనే చెప్పాలి. ఎందుకంటే ఆ దర్శనం అంత అద్భుతంగా ఉంటుంది. నిజంగా నిజరూప దర్శనం చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి అవకాశమనే చెప్పాలి. జై నరసింహస్వామి.